హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిద్రూపి రివ్యూస్. మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరి అప్కమింగ్ రివ్యూలో వర్షకి గణ యొక్క నిజస్వరూపం తెలిసిపోయిందా? మరి గణ ఫోన్లో మాట్లాడుతూ వర్ష కోసం ఏం చెప్పాడు? మరి ఒక్కసారిగా షాక్ అయిన వర్ష తప్పించుకుందా? తప్పించుకుని పెళ్ళి ఆపాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వర్షాని కార్లో ఇంకా రౌడీలు తీసుకెళ్తూ ఉండగా దారి మార్చేస్తూ ఉంటే వర్షకి డౌట్ వస్తుంది. ఏంటి గుడికి తీసుకెళ్లకుండా మీరేంటి ఇటువైపు తీసుకొచ్చారు? గుడికి తీసుకెళ్లకుండా ఇటువైపు తీసుకొస్తున్నారేంటి అని చెప్పి అడుగుతుంది. లేదు మేడం, సారు ఇక్కడికే తీసుకురమ్మన్నారు. మీరేం కంగారు పడకండి, సార్తో మాట్లాడిస్తాం కదా, కంగారు పడకండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. లేదు, సారు గుడిలో పెళ్ళికి ఎదురు చూస్తూ ఉంటాను అన్నారు కదా అని చెప్పి అనగానే ఇంక వినిపించుకోకుండా ఒక బంగ్లా లాంటి దానికి తీసుకొస్తారు. మేడం, ఇక్కడ ఉండేది మేడం అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసి బయట కూర్చుని ఇంకా గణ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గణ చెప్పిన దాని ప్రకారం రూమ్లో తనని బంధించమని చెప్పారు కదా, అలాగే బంధిస్తుంటే పాపం వర్షకి ఏం అర్థం కాదు. ఏం చేస్తున్నారు వీళ్ళు, పెళ్లి ముహూర్తం దాటించేస్తారా ఏంటి అని కంగారుగా ఉంటూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా అక్కడ మరి పెళ్ళి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న గణకి సిద్ధు ప్రేరణ ఇద్దరూ కలిసి ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి మంజుల మధ్యలోకి వచ్చి అసలు వీళ్ళు కావాలనే గణాని తిట్టి గణ పెళ్ళి పాడు చేయాలని చూస్తున్నారని సిద్ధుకి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. పెళ్ళికి దూరంగా ఉండడం కాదురా, అసలు పెళ్ళయ్యేంత వరకు ఈ ఇంటికే దూరంగా ఉండు, మా అందరికీ దూరంగా ఉండు అని చెప్పి అని నీ మూలంగానే కదా నా కొడుకుని దూరం పెట్టాల్సి వస్తుంది. నా నోటితో నేనే నా కొడుకుని దూరం పెట్టేలాగా చేశావే అని చెప్పేసి ఇంకా ప్రేరణ మీద మంజుల విరుచుకుపడుతుంది. ఇంకా ప్రేరణ అలా చూస్తూ ఉండగా సిద్ధుకి కోపం వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చేపోతూ ఉంటాడు. ఇంకా ప్రేరణ సిద్ధు చేపట్టుకుని ఆపుతుంది. ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అవుతుంది మంజులకి. తన కొడుకు చేయి పట్టుకుంది తన కళ్ళ ముందే, తన ఫ్యామిలీకి దూరం చేస్తుంది అని చెప్పి చాలా సీరియస్గా చూస్తున్న సమయంలో ఆగు సిద్ధు అని చెప్పేసి అంటుంది. వద్దు ప్రేరణ, ఇక్కడ విలువలేని చోట ఉండకూడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ప్రేరణ మంజుల అలా సీరియస్గా చూడంగానే చెయ్యి వదిలేస్తుంది. సిద్ధు కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. కానీ ప్రేరణ మాత్రం ఒకటే మాట చెప్తుంది. చూడండి, మీరెలాగూ మీ కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా ఒక మంచి వ్యక్తి తన జీవితంలోకి రావాలని కోరుకుంటున్నారో అలాగే సిద్ధు కూడా తన చెల్లెల జీవితం బాగుండాలనే కోరుకుంటున్నారు. కానీ మీకు అది అర్థం కావటం లేదు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా, చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా కనిపిస్తున్నారు. మేము ఈ రోజున ఆ గణ చెడ్డవాడనే చూపించే ఆధారాలు మా దగ్గర మిస్ అయ్యాయి. కాబట్టి మేము మీకు తప్పుడు మనుషులుగా కనిపిస్తున్నాము. అదే గణ ఏం చేస్తున్నాడో తెలియక మంచి అని నమ్ముతున్నారు. కానీ ఏదో ఒక రోజు ఆ నమ్మిన వ్యక్తి ఎలాంటి వాడో మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మీకు మీరే ప్రాయశ్చిత్తపడతారు. అప్పుడు చేసేదేమీ ఉండదు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సిద్ధు ఏంటో, సిద్ధు ఎంత మంచివాడో మీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్పేసి ప్రేరణ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటే అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి సాహితి బాధపడుతూ ఉంటుంది. చూడు సాహితి, వాడికి నీ మీద లేనప్పుడు నువ్వు కూడా అలాగ ఆలోచించొద్దమ్మా. నీ పెళ్ళని కూడా ఆలోచించకుండా వాడు బయటికి వెళ్ళిపోయాడు. మరి అలాంటి వాడి కోసం నువ్వెందుకు ఆలోచిస్తావు అని చెప్పేసి అనగానే సాహితి సైలెంట్ అయిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా సిద్ధు వెళ్ళి కారులో కూర్చుంటాడు. ప్రేరణ బయటకు వచ్చేస్తుంటే ప్రేరణ వెనకాలే గణ వస్తాడు. గణ రావడంతో ఏంటి ప్రేరణ, నా పెళ్ళి పాడు చేయాలని చెప్పి చూసావు. మీ ఇద్దరిని ఆవిడ అసహించుకుని పంపించేసింది. ఇప్పుడు బాగుందా మీకు అని చెప్పి అనగానే అవును, ఎప్పుడైనా నిజం నిప్పులాట బయటకు వస్తూనే ఉంటుంది. ఇప్పుడు పర్మనెంట్గా కాకపోయినా
ఒక టెంపరరీగా నిన్ను ఆవిడ నమ్ముతున్నారు. అంతే తప్ప జీవితాంతం నమ్మలేరు కదా. నువ్వెలాంటి వాడివో, ఎలాంటి కుట్రలు చేస్తావో, నువ్వు సాధించుకోవటం కోసం ఎంత దిగజారుతావో అవన్నీ మాకు తెలుసు కదా. నీకు తెలుసు కదా. మరి నా పెళ్ళికి అడ్డం వస్తే నేను ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు? అంతు చూస్తా. అది ఏంటనుకుంటున్నావు? ఇక్కడ గణ అని చెప్పి అనగానే ఇంకా వెంటనే అక్కడ దూరంలో సాహితీ చూస్తూ ఉంటుంది. నడుచుకుంటూ వచ్చి, ఏంటి గణ, ఏదో అంతు చూస్తాను అంటున్నావేంటి అనగానే, అదేం లేదు సాహితీ, అందరం కలిసి ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అంటున్నాను అని చెప్పి మాటని సర్దిపుచ్చుకుంటాడు. ఇంకా సాహితీ అంటుంది, పాపం ప్రేరణ చాలా మంచిది. అన్నయ్య ఇంటికి రావడానికి ప్రేరణే హెల్ప్ చేసింది. అన్నయ్యని ఎప్పుడూ ప్రేరణ మార్చుతుంది. అది మంచి వేలోనే, చెడు వేలో కాదు అని చెప్పేసి అంటుంది. చూడు ప్రేరణ, మా అన్నయ్య లేకుండా నేను పెళ్లి చేసుకోలేను. చిన్నప్పటి నుంచి మేము ప్రతి ఆనందంలో నాకు మా అన్నయ్య ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉండాలనే కోరుకుంటున్నాను. కానీ అన్నయ్య ఎందుకో గణాని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ నుంచి గణ అంటే ఇష్టం లేదు. ఇప్పుడు పెళ్ళికి కూడా తను రాకపోతే నేను పెళ్లి చేసుకోవడం కష్టమైపోతుంది. దయచేసి అర్థం చేసుకుని మా ఇంటికి మా అన్నయ్య వచ్చేలాగా మీ చేతుల్లోనే ఉంది. మీరు చెప్తే తప్పకుండా మా అన్నయ్య వస్తాడు. మా అన్నయ్య మనసు మార్చండి అని చెప్పేసి ప్రేరణ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఇంకా ఇదెక్కడి గొడవరా బాబు, అంతా పట్టిన గ్రహణం విడిచింది అనుకుంటే మళ్ళా వాడు ఉంటేనే పెళ్లి చేసుకుంటానంటుంది ఏంటి అని చెప్పి ఇప్పుడు నేను మొహం మాడిస్తే అర్థమైపోతుంది. అవును ప్రేరణ, నేను కూడా సిద్ధు వస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి కుట్రపూరితంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఇదంతా విన్న ప్రేరణ, మా అన్నయ్యని ఎలాగైనా సరే పెళ్ళికి వచ్చేలాగా చూడు ప్రేరణ, ప్లీజ్, మా అన్నయ్య రాకపోతే నేను బ్రతకలేను అని చెప్పి, అదేం మాటలు సాహితీ అలా మాట్లాడుతున్నావు? అవును వదిన, మా అన్నయ్యతోనే నా లైఫ్ ఉంది అని చెప్పేసి సాహితీ అంటుంది. ఇంకా సరే నేను ట్రై చేస్తానులే అని సాహితీ అని చెప్పేసి అని అక్కడి నుంచి ప్రేరణ వెళ్ళిపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా, అమ్మయ్య, ప్రేరణ వెళ్ళిపోయింది. అందరి ముందు నా బండారం ఎక్కడ బయటపడిపోతుందోనని చాలా భయపడిపోయాను అని చెప్పి అనుకుంటూ, సాహితీ, నువ్వేం కంగారు పడకు, మీ అన్నయ్య వస్తాడు. మీ అన్నయ్య లేకుండా నాకు కూడా చేసుకోవడం ఇష్టం లేదు. ఖచ్చితంగా వస్తాడు. పద లోపలికి వెళ్ళు అని చెప్పేసి సాహితీని లోపలికి పంపించేస్తాడు. ఇంకా సాహితీ లోపలికి వెళ్ళంగానే, డాడీ, ఏంటిది డాడీ, పెళ్లి టైంలో ఇలా జరగటం ఏంటి, ఇదంతా ఏంటి మన బ్యాడ్ లెక్క అనగానే, నువ్వు కరెక్ట్గానే చేసావులేమ్మా. నువ్వు మీ అన్నయ్య ఉంటేనే పెళ్లి చేసుకుంటానన్నది కరెక్టే. మీ అన్నయ్యని రమ్మని చెప్పావు కదా, వాడు వస్తాడులే, కంగారు పడుకు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా రౌడీలు గణాకి ఫోన్ చేస్తారు. ఇంక గణ లిఫ్ట్ చేసి, అరే ఎక్కడున్నారా? అదే సార్, మీరు చెప్పిన గోడౌన్కి వచ్చేసాం. మేడంని రూమ్లో పెట్టి లాక్ చేసాం. మేము బయట కూర్చొని మీకు ఫోన్ చేస్తున్నాం. తలుపు పక్కనే ఉన్నాం. ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అనగానే, లేదు సార్, మాకు కనిపిస్తుంది, కిటికీ తీసే ఉంది అని చెప్పి అనగానే, సరే ఇప్పుడు జాగ్రత్తగా చెప్పేది వినండి. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ పెళ్ళి ఆగిపోయింది ఆ సిద్ధు రావటంతో. కాబట్టి మళ్ళా కొంచెం సేపు అయినా ముహూర్తం బాగున్నప్పుడు తాళి కట్టాలి. అప్పటి వరకు మీరు అనుకున్నట్టుగానే దాన్ని బయటే ఉంచండి. ఎందుకంటే అది పెళ్లి దగ్గరికి రాకూడదు, మా పెళ్లి విషయం నాకు తెలియకూడదు. కాసేపు ఉంచిన తర్వాత ఆ తర్వాత దాన్ని చంపేయండి అని చెప్పాను కదా. ఏంటి సార్ అనగానే, అవును, చంపేయమనే కదా చెప్తున్నాను, మీరు ఉన్నది క్లియర్గానే ఉంది కదా అనగానే, పక్క నుంచి తలుపు కొడుతూ సైలెంట్ అయిపోయి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉన్న వర్షకి గుండె జారి గల్లంతైనంత పని అవుతుంది. ఎందుకంటే మరి ప్రాణాలు చంపేయమని చెప్పి చంపేయండి పెళ్ళయిన తర్వాత, నాకు ఇక్కడ పెళ్లి జరిగాక అక్కడ తను చంపేసేయండి, నేను చూసుకుంటాను అని చెప్పిన మాటలు గుండెల్లో బాణాలుగా గుచ్చుకుంటాయి. ఏంట్రా, నా ప్రాణం నీకు అంత చులకనా? నన్ను ప్రేమిస్తున్నానని 5 సంవత్సరాలు తిప్పుకుని
నిన్నే చేసుకుంటానని నమ్మించి నన్నొక్కదాన్ని ఒంటరిని చేసి ఆ ప్రేరణ సిద్ధు చెప్తుంటే వినిపించుకోకుండా ఇక్కడ పడ్డాను చూడు. ఇదంతా నా కర్మే, ఇదంతా నేను చేసుకున్న కర్మే అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా సాహితి మంజుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా మంజుల గణ వాళ్ళ అమ్మతో చెప్తూ, ఏంటి వదిన గారు ఇప్పుడు క్యాన్సిల్ అయిందని బాధపడుతున్నారా? పర్వాలేదు, అంతా మన మంచి కోసమే అనుకుందాం. కాబట్టి మీరేం కంగారు పడకండి. ఈ పెళ్ళి అనుకున్న టయానికి మనం అనుకున్నట్టుగానే జరిపించాలి అని చెప్పేసి అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా అదే సమయంలో ఇంకా సుధా వచ్చి గణాని, సార్ 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 ఒక ఫోటో సార్ అనగానే, ఏంటి ఫోటో, ఎందుకు? స్టేటస్ పెట్టుకుంటాను సార్, మా ఎస్ఐ సార్తో నా బంధం అంటూ. అయినా సార్ ఇలా మిమ్మల్ని అన్ని మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను సార్. మీరు చాలా మంచివాళ్ళు కదా సార్. అయినా సార్ నిజమే కదా, మరి ఎందుకు సార్ పెళ్ళికి చెప్పేదాకా ఓపిక పట్టు సుధా అని చెప్పేసి అనుకుంటూ అప్పుడే మళ్ళీ ఫోన్ రాగానే పక్కకి వెళ్తాడు. ఏంటి కనిపించటం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. చూడండి అక్కడే ఎక్కడో ఉంటుంది చూడండి, ఎక్కడికి పారిపోదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మరి నిజంగానే వర్ష రూమ్లో నుంచి బయటపడి తన బ్యాగ్లో ఉన్న ఫోన్ నెంబర్కి, మరి ప్రేరణ నెంబర్కి కాల్ చేస్తుందా? కాల్ చేసిన తర్వాత నిజంగానే ప్రేరణ అక్కడికి వచ్చి మరి సిద్ధుని కాపాడుకుంటుందా? ఏం జరిగింది అన్నది తర్వాత రివ్యూలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పేదాకా ఓపిక పట్టు సుధా అని చెప్పేసి అనుకుంటూ అప్పుడే మళ్ళీ ఫోన్ రాగానే పక్కకి వెళ్తాడు. ఏంటి కనిపించటం లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. చూడండి అక్కడే ఎక్కడో ఉంటుంది చూడండి, ఎక్కడికి పారిపోదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. మరి నిజంగానే